హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన శనగపప్పు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం తీసుకోవాలి. ముందుగా అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని జీలకర్ర వేసుకొని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని కూడా ఈ మిశ్రమంలో కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ మిశ్రమాన్ని గారెలుగా వేసుకోవాలి. ముందుగా మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసుకుంటే గారెలు బాగా వేగుతాయి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా గారెలు తిరగేసుకుని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గారెలను స్నాక్స్‌గా కానీ టిఫిన్‌గా కానీ బాగా ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. వీటిని చట్నీ కంటే కూడా ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.